నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సంపద సృష్టిలో భాగంగా మనం చెప్పుకోబోయే 16 గోల్డెన్ రూల్స్ ఆఫ్ మనీ చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరైనా డబ్బు కావాలనుకునే వాళ్ళు, సంపదను సృష్టించాలనుకునే వాళ్ళు పాటించవలసిన కొన్ని నియమ నిబంధనలు ఏమిటి అనేది సూత్రీకరణ కావించి ఎక్స్పర్ట్స్తో చెప్పబడిన 16 గోల్డెన్ రూల్స్ని ఈ లెక్చర్లో చెప్పడం జరుగుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఇంగ్లీష్లో, తెలుగులో కూడా చెప్తాను. నెంబర్ 1, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే బిఫోర్ పేయింగ్ బిల్స్ ఆర్ స్పెండింగ్ ఆన్ వాంట్స్, సెట్ అసైడ్ ఏ పోర్షన్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఫర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మేక్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ ఏ ప్రయారిటీ. అంటే మీ భవిష్యత్ అవసరాల కోసం, మీకోసం ఖర్చు చేసుకునేందుకు గాను, మీ అవసరాలు తీర్చుకునేందుకు గాను ముందుగా కొంత సొమ్మును పక్కన పెట్టుకోవాలి మీకు వచ్చిన దాంట్లోంచి. ఎప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. నెంబర్ 2, లెర్న్ హౌ టు ఇన్వెస్ట్. అంటే సేవింగ్ ఎలోన్ ఈజంట్ ఎనఫ్. ఇన్వెస్టింగ్ అలౌస్ యువర్ మనీ టు గ్రో ఓవర్ టైమ్ అండ్ హెల్ప్స్ యూ బిల్డ్ లాంగ్ టర్మ్ వెల్త్ త్రూ కాంపౌండింగ్. అంటే డబ్బుని పొదుపు చేయడమే కాదు, దానిని సరి అయిన రీతిలో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో అనేక రెట్లుగా అది పెరిగి మీ సంపదని వృద్ధి చేస్తుంది. నెంబర్ 3, డోంట్ బీ ఏ హ్యాటర్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ సింప్లీ ఏ టూల్. వ్యూయింగ్ ఇట్ నెగటివ్లీ కెన్ క్రియేట్ లిమిటింగ్ బిలీఫ్స్ దట్ హోల్డ్ యూ బ్యాక్ ఫ్రమ్ ఫైనాన్షియల్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీ. అంటే డబ్బు అనేది మీరు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఒక సాధనం. కాబట్టి డబ్బుకు వ్యతిరేకంగా, డబ్బుకు సంబంధించిన విమర్శనాత్మకంగా ఆలోచనలు ఎప్పుడు చేయొద్దు. డబ్బు గురించి తేలిగ్గా మాట్లాడొద్దు, తోలనాడొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. నెక్స్ట్, నెంబర్ 4, గివ్ ఎవరీ రూపీ ఏ జాబ్. Every rupee should have a purpose, whether it is for saving, investing, paying bills, or enjoying life. Intentional spending leads to better financial control. అంటే మీ దగ్గరున్న ప్రతి రూపాయిని అర్థవంతంగా వినియోగించండి. దానిని పొదుపు చేయాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా, ఖర్చు చేయాలన్నా, సరదాలు తీర్చుకోవాలన్నా ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇది 4వది. ఇప్పుడు 5వ ప్రిన్సిపల్, స్పెండ్ లెస్ దాన్ యు ఎర్న్. అంటే ది సింపుల్ రూల్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సక్సెస్. నో మ్యాటర్ యువర్ ఇన్కమ్, స్పెండింగ్ లెస్ దాన్ యు ఎర్న్ క్రియేట్స్ రూమ్ ఫర్ వెల్త్ బిల్డింగ్. అంటే ఇది కూడా చాలా ముఖ్యమైన సూత్రమే. మీరెంత సంపాదించినా కూడా దానిలో నుంచి ఎప్పుడూ ఎక్కువగా ఖర్చు చేయకూడదు. అంతకు మించి, మీ సంపాదనను మించి ఖర్చు చేయకూడదు. అప్పుడే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా మిగుల్లో ఉంటారు. తత్ఫలితంగా సంపదని సృష్టించగలుగుతారు. నెక్స్ట్, హ్యావ్ ఎ ప్లాన్ అండ్ సెట్ గోల్స్. మనీ వితౌట్ డైరెక్షన్ ఆఫెన్ డిసపియర్స్. సెట్ క్లియర్ ఫైనాన్షియల్ గోల్స్ and create a road map to achieve them. అంటే మన దగ్గర ఉన్న డబ్బుని ఏ విధంగా వ్యయం చేయాలన్న విషయమై స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ఆ విధంగా వ్యయం విషయంలో నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటే మీ లక్ష్య సాధన సాధ్యమవుతుంది. నెంబర్ 7, డోంట్ బీ ఎ స్లేవ్ టు మనీ. Money should serve your life, not control it. Focus on financial freedom rather than constantly chasing more. అంటే మీరు డబ్బుని నియంత్రించాలి, కానీ డబ్బు మిమ్మల్ని నియంత్రించకూడదు. ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటూ వ్యయాన్ని నియంత్రించగలిగినప్పుడే డబ్బు సంపాదన లక్ష్యం నెరవేరుతుంది. నెక్స్ట్, 8వ ప్రిన్సిపల్, if you have it, don't flaunt it. True wealth is often quiet. Avoid spending just to impress others
and focus on building lasting financial security. ఇది అన్నీ ఉన్న అమ్మ అణిగమణిగుంటుంది, ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుందని ఒక సామెత ఉంది. ఎంత సంపాదించినా అనవసర ఆర్భాటాలకి ఆడంబరానికి పోకుండా ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించాలని దీని అర్థం. నెక్స్ట్, 9th ప్రిన్సిపల్. కీప్ యువర్ ఫైనాన్సెస్ ఆర్గనైజ్డ్. ట్రాక్ యువర్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డెబ్ట్స్. ఫైనాన్షియల్ క్లారిటీ హెల్ప్స్ యూ మేక్ బెటర్ డెసిషన్స్. అంటే మీ రాబడి వ్యయాల రికార్డుని మెయింటైన్ చేస్తూ మీకు గల ఆస్తులు, అప్పులు, పెట్టుబడులు మొదలైన వాటిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. నెక్స్ట్, 10th ప్రిన్సిపల్. ఇట్ ఈస్ ఎ గేమ్, లెర్న్ హౌ ఇట్ వర్క్స్. అండర్స్టాండింగ్ taxes, investing, debt, credit and cash flow can give you a significant advantage over time. అంటే మీ రాబడి, దానిపై కట్టాల్సిన పన్నుల గురించి స్పష్టత కలిగి ఉంటే మీ బడ్జెట్ని తగు రీతిని నియంత్రించుకోవచ్చు. ఇతరుల నుండి, అధికారుల నుండి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జీవించవచ్చు. నెక్స్ట్, 11th ప్రిన్సిపల్. ఆల్వేస్ హ్యావ్ an emergency fund. Life is unpredictable. An emergency fund provides financial protection and peace of mind when unexpected expenses arise. అంటే రోజులన్నీ ఒకేలా ఉండవు, ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కాబట్టి అత్యవసరంగా అనారోగ్య సమస్యలు వచ్చి డబ్బు అవసరమైనప్పుడు వినియోగించుకునే నిమిత్తం తగినంత మొత్తం ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనశ్శాంతి ఉంటుంది, ఆందోళన ఉండదు. నెక్స్ట్ ప్రిన్సిపల్. మేక్ మనీ వర్క్ ఫర్ యూ. ద గోల్ isn't just to earn money. It is to put money into assets that generate more money over time. అంటే కేవలం ధనం సంపాదించడం ఒక్కటే లక్ష్యం కాకుండా సంపాదించిన మొత్తంలో కొంత దాన్ని పొదుపు చేసి దాంతో ఏదైనా స్థిరాస్తులు కొన్నట్లయితే దీర్ఘకాలంలో వాటి విలువ పెరిగి మీ సంపద వృద్ధి చెందుతుంది. నెక్స్ట్, 13th ప్రిన్సిపల్. లెర్న్ టు ఎర్న్ ప్యాసివ్లీ. Passive income streams can help you create financial stability and reduce dependence on a single paycheck. అంటే చాలామందికి ఒకే ఆదాయ వనరు ఉంటుంది. అలా కాకుండా మనకి డబ్బు లభిస్తున్న ప్రధాన వృత్తితో పాటు మన ప్రతిభని వినియోగించుకుని ఇతర వనరులను కూడా ఏర్పాటు చేసుకుని ఇతర మార్గాల్లో మరికొంత ఆదాయం వచ్చే విధంగా చేసుకుంటే మనకి సంపద వృద్ధి చెందుతుంది. నెక్స్ట్, యూజ్ మనీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. మనీ కెన్ బి ఎ పవర్ఫుల్ ఫోర్స్ ఫర్ గుడ్. యూజ్ ఇట్ టు క్రియేట్ వాల్యూ, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవ్ లైఫ్స్. అంటే మన జీవిత లక్ష్యం కేవలం డబ్బు సంపాదించడమే కాదు, ప్రశాంతంగా ఆనందంగా జీవించటం. అందుకు గాను ఏర్పడే అడ్డంకులను తొలగించుకునేందుకు అవసరమైనప్పుడు అవసరం మేరకు కొంత డబ్బును ఖర్చు చేయటం కూడా అవసరమే, చెయ్యాలి. నెక్స్ట్, 15th ప్రిన్సిపల్. డోంట్ యూజ్ క్రెడిట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యాష్. అంటే అవాయిడ్ రిలయింగ్ ఆన్ డెట్ టు ఫండ్ ఎ లైఫ్ స్టైల్ యూ కాంట్ అఫోర్డ్. యూజ్ క్రెడిట్ వైజ్లీ అండ్ మెయింటైన్ ఫైనాన్షియల్ డిసిప్లైన్. అంటే మీ ఆస్తులకి ఆదాయానికి మూలం ఏమిటి అనే దాన్ని గుర్తుంచుకోవాలి. దాన్ని మించి వ్యయం చేయొద్దు, అప్పులు భూమిలో కూరుకోవద్దు. ఇది దీని యొక్క అర్థం. అండ్ లాస్ట్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ నాట్ విత్ వాట్ యు మేక్, it is what you keep. A high income means little if it is all spent. Wealth is built through
రిటెన్షన్, నాట్ జస్ట్ ఎర్నింగ్స్. అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు ముఖ్య విషయం, సంపాదించిన మొత్తంలో ఎంత పొదుపు చేసి మనం దాచుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ డబ్బే మనకి అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది, మన స్థాయిని పెంచుతుంది. మనం విపరీతంగా ఖర్చు చేస్తే దానివల్ల పెద్దగా లాభమే ఉండదు. కాబట్టి ఈ 16 ప్రిన్సిపల్స్ని మీరు అర్థం చేసుకుని పాటిస్తే తప్పకుండా మీ సంపద వృద్ధి చెందుతుంది. మీరు ఇతరులకు మళ్ళీ చాలామందికి మళ్ళీ ధనవంతులు అవుతారు. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.